జియో సినిమాలో తెలుగు డబ్బుల్లో 'బ్లాక్‌ఔట్' అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ స్ట్రీమింగొచ్చింది. కామెడీ థ్రిల్లర్ కదా అని స్టార్ట్ చేశా. బట్ అక్కడ కామెడీ లేదు. థ్రిల్ లేదు. ఈ 'బ్లాక్‌ఔట్' బాడీ ఔట్ చేసేసింది. 'బ్లాక్‌ఔట్' అస్సలు వర్కౌట్ అవ్వలేదు గైస్ నాకు. సిల్లీ అండ్ డార్క్ కామెడీవే ట్రై చేశారు. బట్ ఒక్కడు కూడా పేలలేదు. దీనికి తోడు చిరాకేసింది మూవీ. షూటౌట్ చేసి జ్యువెలరీ షాప్‌ని రాబరీ చేసిన ఒక వ్యాన్ హీరో కార్‌కి యాక్సిడెంట్ అవుద్ది. ఆ తర్వాత ఇంకో మనిషిని గుద్దేస్తాడు హీరో. అలా డిఫరెంట్ థింగ్స్ జరుగుతాయి హీరో లైఫ్‌లో ఆ రోజు. అవేంటి అనేది మీరు మూవీలోనే చూడాలి. ఒక సిల్లీ మూవీలో సిల్లీ థింగ్స్ ఫన్‌గా సెట్ అవ్వాలంటే ముందు క్యారెక్టర్సే సిల్లీగా ఉండాలి. సిల్లీ ఎంట్రీస్, జోక్స్, రైమ్స్, ఈవెంట్స్, ఎగ్జిట్స్‌తో ఎలాంటి ఉపయోగం లేదు. అక్కడే ఈ కామెడీ మూవీకి మొదటి కాటు పడింది. మేకర్స్ ఎంత చేశారు, ఎక్కడ నవ్వాలో కూడా చెప్పుంటే బాగుండేది. ఎక్కడ థ్రిల్ అవ్వాలో కూడా చెప్పుంటే ఇంకా బాగుండేది అనిపించింది. పిచ్చి పిచ్చి క్యారెక్టర్స్, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ పోతాయి కామెడీ అనుకొని ఆ క్యారెక్టర్స్‌ని చూసి ఆపండయ్య బాబు మీ పిచ్చి పురాణం అని కొద్దిసేపటికే అవుట్ అయిపోతాం మనం. అసలు సరిగ్గా ఏం కావాలి? తెలీదు. ఏం చేయాలనుకుంటున్నారు? తెలీదు. అసలు దేనికోసం? తెలీదు. అసలు ఎందుకు తీశారు? తెలీదు. ఎవడు పడితే ఆడొస్తాడు. ఏది పడితే జేస్తాడు. సిల్లీ బ్రో సిల్లీ. సిల్లీగా చెయ్యాలి కదా అన్నట్టు ఫోర్స్‌డ్‌గా ఉంటాయి. వస్తాయి, చేస్తాయి. మీ సిల్లీ ఏమో గానీ నన్ను సంపడానికి దేనికి అనే ఫీలింగ్. మన హీరో స్టింగ్ ఆపరేషన్స్ చేస్తాడు. కానీ ఒక మనిషి చనిపోయాడో లేదో కూడా తెలీదు. గోల్డ్ బాక్స్‌కి, గన్ బాక్స్‌కి తేడా తెలీదు. కెమెరాలో మెమరీ కార్డ్ ఉంటదని తెలుసా? ఓకే. తెలుసంట. లెన్నీ చదువుకున్నాడు గదా! అది సంగతి. ఇదిగో ఇంతే ఏడిసిద్ది మూవీ అంతా. పర్ఫార్మెన్సెస్ వైస్ విక్రాంత్, సునీల్ డీసెంట్. రిమైనింగ్ అంతా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కొంత. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికొస్తే ఇదొక్కటే సినిమాలో ఉన్న ఏకైక పాజిటివ్ థింగ్. బీజీఎం అండ్ సాంగ్స్ అన్నీ బావున్నాయి. అట్ ద ఎండ్ నేను చెప్పేదేంటంటే ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ దారుణంగా ఉంది నా వరకు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది 'బ్లాక్‌ఔట్' మూవీ గురించి. సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.